అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని, దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. వారిని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఈ దీక్ష చేపట్టబోతూ ఉంటారు. మేము ఒక గత పాలకులకి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికి కూడా, కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు కడుక్కునేటువంటి కార్యక్రమాలు చేపట్టండి తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి నాయకుల మీద, మంచి చేసినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దుమ్మెత్తిపోయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పును అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే లేకపోతే వీళ్ళనే రాక్షసులా తయారవుతారు. రాక్షస పాలనని అంతమొందించాడు వెంకటేశ్వర స్వామిని అని కూడా అందరూ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇటువంటి పాపాలన్నింటినీ లెక్కగట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజున వారిని పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు. అందరి ఆశీస్సులతోనే ఈ రోజున ప్రజలందరి ఆశీస్సులు, ఆ దేవదేవుని ఆశీస్సులతోనే ఈ మంచి ప్రభుత్వం నడవాలని, ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు, అపకీర్తులు ఏమి లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రేపు అందరూ కూడా మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ ఎక్కువగా రేపు మహిళలు ఈ దీక్షలో పాల్గొనబోతూ ఉన్నారు. రేపటి నుంచి 9 రోజుల పాటు దీక్ష కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, అంటే ఒక పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి దీక్ష చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, ఇది ఫెయిల్యూర్ అవడం వల్లే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా మన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఉన్నప్పుడే తెలియదు. 5 సంవత్సరాలు టైం ఇస్తే ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చెప్పకుండా ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 100 రోజుల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పులు ఏ విధంగా ప్రజలపై భారం పడకుండా చూడటం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లోనే ఫెయిల్ అయిందంటే అసలు ఆయన 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం చేత కాలేదు. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సూపర్ 6 అమలు అవుద్ది, జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఏదైతే హామీలు ఇచ్చారో ఉమ్మడి ప్రభుత్వ హామీలన్నీ కూడా అమలు జరుగుతాయి. మొన్న తుఫాన్లో చూశారు మీరు ఏ విధంగా కార్యకర్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి కష్టపడ్డారు. దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి కనీసం 3 నెలల సమయం పట్టేట్టుంది. ఏదైనా కూడా డెఫినెట్గా